నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది అక్కడ పల్లె రఘునాథరెడ్డి నిర్వాకం. పెన్షన్దారులతో కాళ్ళు మొక్కించేసుకుంటున్నారు టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మాజీ మంత్రి కాళ్ళు మొక్కాలంటూ టీడీపీ నేతలు లబ్ధిదారులపై ఒత్తిడి చేశారు. ఇష్టం లేకపోయినా పెన్షన్ లబ్ధిదారులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాళ్ళు మొక్కారు. పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరారెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే స్థానంలో పల్లె రఘునాథరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే లేకుండానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ డబ్బు పంపిణీ చేస్తూ సొంత డబ్బు ఇచ్చినట్లు పోజులు కొడుతున్న టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, ఏం చెప్పాలి మాజీ మంత్రి నిర్వాకం గురించి? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎక్కడ? ఖచ్చితంగా ఎందుకంటే ఎమ్మెల్యే లేకుండానే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే జేబుల నుంచి ఆ డబ్బు ఇవ్వలేదు కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు ఆ పెన్షన్ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఒత్తిడి చేయడం, అదేవిధంగా పల్లె రఘునాథరెడ్డి ఎంచక్క కాళ్ళు ముక్కించుకోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఆ వైరల్ గా మారుతున్న ఈ వీడియోలకు సంబంధించి పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి పుట్టపర్తి నియోజకవర్గానికి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె దగ్గరుండి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, అదేవిధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది. అయితే ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పల్లె రఘునాథరెడ్డి తన కోడలు సింధూరారెడ్డిని పక్కన పెట్టారు. పల్లె రఘునాథరెడ్డి అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఊరూరా మహిళల నుంచి అదేవిధంగా లబ్ధిదారుల నుంచి కాళ్ళు మొక్కించుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఏ రకంగా చూడాలంటే ఇక్కడ హైకమాండ్కి తెలియకుండానే జరుగుతుందా లేదా వాళ్ళ అనుమతి ఉంటుందా ఇలాంటి కార్యక్రమాలకి? ఒక షాడో ఎమ్మెల్యేగా అసలు కాళ్ళు మొక్కించుకోవడం ఏంటి? ఆయన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారు ఆయన ఏమన్నా? ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ కూటమి నేతల వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎమ్మెల్యే బంధువులు, కుటుంబ సభ్యులు మొత్తం ఆ కాన్స్టిట్యూన్సీలో వాళ్లే మొత్తం పరిపాలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ కాదు, దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆ పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీలో మాత్రం సొంత డబ్బులు ఇచ్చినట్టుగాను, అదేవిధంగా సాయం చేసినట్లుగా వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆ నిధులు మంజూరవుతున్నాయి, నేరుగా లబ్ధిదారులకు ఆ పెన్షన్ పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. కానీ ఇక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేరుగా కాళ్ళు మొక్కించుకొని పెన్షన్ ఇవ్వడం అనేది ఇది పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ నేతలు తమ చేతుల నుంచి డబ్బిస్తున్నట్లుగానే వివరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో వివాదానికి దారి తీస్తోంది. హరి రైట్ శివారెడ్డి.